స్టార్ట్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నాకేం అర్థం కావట్లేదు. నాకు డబ్బులు ఉన్నాయని అందరు అనుకుంటురా, లేకపోతే నాకు నిజంగానే ఉన్నాయా? వారానికి ఒకడు ఊళ్ళో నుంచి ఫోన్ చేసి ఒక 50,000 వడ్డీకి, 1,00,000 రూపాయల వడ్డీకి అంటారు. మరి ఆ లెక్కను చూసుకుంటే నా పిల్లగాల ఫీజుకి, రెంట్ కి, కరెంటు బిల్లుకి నేనెందుకు ఇబ్బంది పడుతున్నా? ఈ సిటీ బతుకులు ఉండటానికి తినడానికి బతకడమే గగనం. ఒకప్పుడు ఎకరాల ఆస్తులు సంపాదించారంటే వాళ్ళు సిటీకి రాలేదు కాబట్టి సంపాదించారు. సాలీసాలను చదువులు చదివి ఎటుగా ఉద్యోగాలు చేసుకుంటూ సావకుండా బతుకుతున్నాం అంతే. జనానికి మీద అర్థం కాక సిటీలో ఉన్నవాడు కాడ కోట్లు ఉంటాయి అనుకుంటారు. ఇచ్చేది ఇస్తున్నారైతే మింగే జావున్నారు, ఇవాళ రేపు అంత ప్యాషన్ అయిపోయింది. ఇదేం ప్యాషన్ మరి? పిల్లనిచ్చేటప్పుడు పిల్లగాడు సిటీలో ఉంటేనే పిల్లనిస్తారంట. పుస్తక కట్టడం ఒకటే ఊళ్ళే. ఎవరిని యొక్క 10 రోజుల పండుగ కాకముందు బ్యాగ్ చదువుతుర్రు. పెళ్లి కాకముందేమో జీవితం అంటే ఏందో అర్థం కాదు. అర్థమయ్యే టయానికి చేతిలో ఒక్క అవకాశం లేకుండా చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు చేయరాంటనే మనకు శాతగా. ఇప్పుడు తీరా వెనక్కి తిరిగి ముందు చూసేసరికి 2 పిల్లగాలు. ఇప్పుడు పిల్లగాలను చదవాలంటే ఈ పనే చేస్తా అంటే కలవదు, ఏదో ఒక పని చేయాలి. ఈ సిటీలలో బతికేదే రెంట్లు, కరెంటు బిల్లు, పాల బిల్లు కట్టడం. అందుకే అన్నారా అప్పట్లో పెద్దోళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి రయ్యా అని. అప్పుడు ఎందుకంటే అప్పుడు అర్థం కదా. ఈ టమాటాలు తీసుకడుగుదురా నీ అమ్మ చిన్నగా మొత్తుకోరావే. సర్లే మాకు తెలిసి నెట్ట మెత్తుకోవాలి. నువ్వు రైట్ రా. లేదు వచ్చి టమాటాలు కొత్త నేను కూర చేస్తా. నీ అమ్మ టమాటాలు ఎంగని దీనికి దరిద్రం పోద్ది.